వేరియబుల్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లారిటీ చేస్తా. వేరియబుల్ అంటే ఏ నేమ్డ్ మెమరీ లొకేషన్ టు స్టోర్ ద డేటా. ఎప్పుడైనా మనకు కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు వైల్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే డెఫినేషన్లో ఒక డేటా టైప్లో ఒక వేరియబుల్ స్టోర్ చేసాము. అంటే వేరియబుల్ అంటే మనము జస్ట్ ఎగ్జాంపుల్గా కోహ్లీ 100 స్కోర్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అదే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో 200 స్కోర్ చేశాడు. 200 మనం అదే వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి సో మనం వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే వేరియబుల్కి నెక్స్ట్ లైన్లో డేటా టైప్ లేకుండా మనం ఆ వేరియబుల్కి 200 అని ఇనిషియలైజ్ చేయొచ్చు డైరెక్ట్. అది మనం system.out.printlnలో డైరెక్ట్ కాల్ చేస్తే ఏది స్కోర్ అనే వేరియబుల్ నేమ్ని మనం system.out.printlnలో కాల్ చేయాలి. కాల్ చేస్తే మనకి డైరెక్ట్ 100 కాదు వచ్చే వాల్యూ 200 వస్తుంది. సో వేరియబుల్స్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. లోకల్ వేరియబుల్స్ అంటే టెంపరీగా యూజ్ చేసే వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనకు కామన్గా మన పర్సన్కి ఏముంటాయి, ఏజ్, నేమ్, మొబైల్ నెంబర్. ఓన్లీ అవి ఏ పర్సన్కి ఆ పర్సన్కే ఉంటాయి అవి. సో మనకి అవి పర్సనల్ థింగ్స్ అవి. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే పర్సనల్ థింగ్స్. స్టాటిక్ వేరియబుల్ అంటే కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ నేమ్ అనేది కామన్. అంటే మన జావాలో చూసుకుంటే కాలేజ్ నేమ్ అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. దీనికి టోటల్ ఓవరాల్ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే అందరి స్టూడెంట్స్కి ఒకటే నేమ్ కాలేజ్ నేమ్. సో అదే ప్రింట్ అవుతుంది. సో మనం మళ్ళీ రాసుకోకుండా ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాలేజ్ నేమ్ అనేది ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను మిస్ అయిన ఒకటి ఉన్నది వేరియబుల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు మనము ఒకరికి కాల్ చేసాం. కాల్ చేస్తే ఏమవుతుంది, కాల్ అనేది ఆపోజిట్ పర్సన్కి వెళ్తుంది. అంటే పారామీటర్స్ ద్వారా మనము ఏదైనా మనము డేటాని రాయాలనుకుంటే ముందే ఇనిషియలైజ్ చేసి మనం పాస్ చేస్తాం. దట్ ఈస్ కాల్ పారామీటర్స్. ఇంకా మీకు ప్రాక్టికల్గా కావాలంటే నేను ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూట్యూబ్ వీడియో చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఏమేమంటే లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అండ్ పారామీటర్స్ అన్నీ ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ముందు మనం కోహ్లీది వాల్యూస్ ఎలా చేంజ్ చేసినాం అనేది కూడా చూసాం కదా, అది కూడా చూద్దాం. ముందైతే మీరు ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేయండి. ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్లో ఫైల్ అండ్ ఆప్షన్లో న్యూ అనే ఆప్షన్ మీకు వెళ్ళిన తర్వాత జావా ప్రాజెక్ట్ అని ఉంది కదా, మనం ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు క్లిక్ చేయండి. ఇది జావా ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అని వచ్చిందా, ఇక్కడ ఎగ్జాంపుల్ డెమో సేవ్ చేసుకుని మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నేను జస్ట్ నేను ఎగ్జాంపుల్ డెమో అని నేమ్ ఇచ్చా. మీ ఇష్టం మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ డెమో అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్లో మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. ప్యాకేజ్ నేమ్ com.basics. ప్యాకేజ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. com.learn java with హరీష్. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. మనం ఇప్పుడు లెర్న్ జావా విత్ హరీష్లో క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ నేమ్ వచ్చి వేరియబుల్స్. క్లాస్ నేమ్ అనేది మనకి క్యాపిటల్లో ఉండాలి. మనకి మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్ మీద క్లిక్ చేద్దాం. ఫినిష్. మనకి క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. తీసేయండి, ఇది అవసరం లేదు మనకి. సో కోహ్లీ అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో మనము చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇంటీజర్ టైప్ కదా స్కోర్ అనేది. సో ఇంటీజర్ టైప్ డేటా టైప్ తీసుకొని ఇంటీజర్ డేటా టైప్లో వేరియబుల్ కోహ్లీ స్కోర్ ఈక్వల్ టు 50 ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో అదే వేరియబుల్కి మనము 100 స్టోర్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంటీజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటీజర్ అంటే డేటా టైప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం కోహ్లీ స్కోర్ ఈక్వల్ టు 100 ఇనిషియలైజ్ చేసుకుంటే మనకి 100 అనే వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. system.out println డైరెక్ట్ మనం వేరియబుల్ నేమే కాల్ చేయాలి. ఇందులో వేరియబుల్ నేమే కాల్ చేస్తే మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం ఏ ప్రింట్ చేస్తే
సెకండ్ టైం మనం ఏదైతే 100 వాల్యూ అనేది స్టోర్ చేసామో అదే ప్రింట్ అవుతుంది మనకి. ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 స్కోర్ చేశాడు కదా, అది ప్రింట్ కాదు. మనం సెకండ్ టైం ఏదైతే కోహ్లీ స్కోర్లో ఇనిషియలైజ్ చేసామో వాల్యూ అదే ప్రింట్ అవుతుంది. చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, మనకి ఏం ప్రింట్ అయింది ఇక్కడ కన్సోల్లో? 100 అని ప్రింట్ అయింది. నేను చెప్పా ఫస్ట్ మనం ఏదైతే కోహ్లీ స్కోర్ అనే 50 అయితే ఇనిషియలైజ్ చేసామో అది ప్రింట్ కాదని చెప్పా. సెకండ్ టైం ఇనిషియలైజ్ చేసేదే మనకు ప్రింట్ అయ్యేదని చెప్పా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు డెఫినేషన్లో నేనేం చెప్పా, మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటే వేరియబుల్కి మనం ఎన్నిసార్లు అయినా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనము చేంజ్ అవుతూ ఉంటుంది. మనం విత్డ్రాల్ చేసినా లేదా మళ్ళీ డిపాజిట్ చేసినా మనకి బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. కానీ బ్యాంక్ నేమ్ అనేది చేంజ్ కాదు కదా. సో ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది వేరియబుల్, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది వాల్యూస్, అంటే వాల్యూస్ ఎప్పుడైనా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఒక వేరియబుల్ అంటే అర్థం కావడం కోసం మనం ఇదంతా చెప్పుకున్నాం. ఇప్పుడు లోకల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. లోకల్ వేరియబుల్ అంటే మీకు ఏం చెప్పాను నేను, టెంపరీగా యూజ్ చేసేదాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. అంటే మన జావాలో లోకల్ వేరియబుల్ ఎలా యూజ్ చేస్తామంటే మెథడ్ లోపల యూజ్ చేస్తాం. మెథడ్ బయటకి వెళ్ళిందంటే, మెథడ్ బయట కంటే మెయిన్ బ్లాక్ నుంచొని మనం బయట ఏం రాసినా కానీ ప్రింట్ కాదు, ఎర్రర్ వస్తుంది లోకల్ వేరియబుల్కి. సో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అండ్ ఇంట్ బి ఈక్వల్ టు 20 అండ్ int sum ఈక్వల్ టు సమ్ ఇనిషియలైజ్ చేసాం. జస్ట్ మనం సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి ఇనిషియల్గా మనం సమ్ తీసుకున్నాం. సమ్ ఈక్వల్ టు 10 ప్లస్ 20. ఇప్పుడు మనం ఈ మెథడ్ ఇందులోనే రాస్తే మనకి వాల్యూస్ ప్రింట్ అవుతాయి, సమ్ ప్రింట్ అవుతుంది. సమ్ అనే వేరియబుల్ని మనం కాల్ చేయాలి. మనం నేర్చుకున్నాం కదా వేరియబుల్ అంటే ఏంటనేది. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. మనకు వాల్యూ ఎంత వచ్చింది? 30 అనే వాల్యూ వచ్చింది. సో ఇదే సిస్టంలో డాట్ println మనం సమ్ వాల్యూని మెయిన్ మెథడ్ బయట ప్రింట్ చేసి చూద్దాం, మనకి ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ఆల్రెడీ ఎర్రర్ వస్తున్నది. మనకి ప్రింట్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ మెథడ్లో మనకి అన్రిజాల్వ్డ్ కాంప్లికేషన్ ప్రాబ్లం వచ్చింది. సో నేనేం చెప్పా, మనకి డిస్ట్రాయ్ అయిపోతుంది. లోకల్ వేరియబుల్లో మెయిన్ మెథడ్లోనే రాస్తే మనకి ప్రాబ్లం అనేది రాదు. మెయిన్ మెథడ్లో రాయకుండా బయట రాస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి, మనకి వాల్యూస్ సమ్ వస్తుంది. సమ్ వచ్చిందా? 30 అనే వాల్యూ. సో లోకల్ వేరియబుల్ అంటే ఇంతే. మనము ఏదైతే మెయిన్ మెథడ్లో రాస్తామో మెయిన్ మెథడ్లో రాసింది మెయిన్ మెథడ్లోనే ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మనం మెయిన్ మెథడ్ కాకుండా మెయిన్ బ్లాక్ నుంచి బయట రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అదే లోకల్ వేరియబుల్ అంటే. మనం ఇప్పుడు ఇంకా ఇన్స్టెన్స్ వేరియబుల్ చూద్దాం. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనము క్లాస్కి మెథడ్కి మిడిల్లో ఇనిషియలైజ్ చేసుకునేదే ఇన్స్టెన్స్ వేరియబుల్. సో మనము ఇంతకుముందు నేనేం చెప్పిన, పర్సనల్ థింగ్స్కి యూజ్ చేస్తామని చెప్పిన. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనకి ఇప్పుడు ఏమేమి ఉంటాయి పర్సనల్ థింగ్స్ అంటే, స్ట్రింగ్ నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ నేమ్ ఇనిషియలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ అనేది ఇంటీజర్, ఇంట్ ఏజ్. ఇవి రెండింటిని కాల్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో వాయిడ్ డిస్ప్లే ఇందులో మనము నేమ్ అండ్
ఏజ్ అనేది ప్రింట్ చేసుకున్నాం. నేమ్ ఏజ్. ఇప్పుడు ఈ నేమ్ని ఇంకా ఈ ఏజ్ని మనము కాల్ చేయాలంటే వేరియబుల్ అనే క్లాస్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వేరియబుల్స్ is equal to new variables. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము. నేమ్కి మనము నేమ్ ఇనిషియలైజ్ చేయాలి కదా, ఏజ్కి ఏజ్ ఇనిషియలైజ్ చేయాలి, నేమ్కి నేమ్ ఇనిషియలైజ్ చేయాలి. సో ఎస్ డాట్ నేమ్ ఈక్వల్ టు, మనం ఏదైనా ఇనిషియలైజ్ చేయాలంటే ఈక్వల్ టు యూజ్ చేస్తాం కదా, నేమ్ అనేది స్ట్రింగ్ టైప్, సో డబుల్ కోట్లో యూజ్ చేయాలి. ఎస్ డాట్ ఏజ్, ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ కదా, మనం డబుల్ కోడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 21. సో ఇప్పుడు మనకి నేమ్కి ఇనిషియలైజ్ చేసాము, ఏజ్కి ఇనిషియలైజ్ చేసాము. నెక్స్ట్ మనము ఇప్పుడు ఎవరు పర్సనల్ థింగ్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పా. సో ఇప్పుడు ఎస్ అనే పర్సన్కి హరీష్ 21 ఏజ్ ఏమో 21, హరీష్ అనే నేమ్. సో అలానే నెక్స్ట్ ఇంకో పర్సన్కి వేరియబుల్ క్రియేట్ చేయాలి. మళ్ళీ వేరే పర్సన్కి వేరే వాల్యూస్ ఉంటాయి కదా. సో అలాగే వేరియబుల్స్ s1 ఈక్వల్ టు న్యూ వేరియబుల్స్. s1 dot name equal to Nitin. s1 dot age equal to 25. సో ఏ పర్సన్కి ఉండే డీటెయిల్స్ ఆ పర్సన్కి ఉంటాయి, వాటికి సపరేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. నేను డెఫినేషన్లో ఏం చెప్పా, పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి మనం సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పా. సో ఇదే మనం దీన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. మనకి ఇప్పుడు మెథడ్ డిస్ప్లే అనేది కాల్ చేయాలి. ఇప్పుడు ఈ మెథడ్ మనకి ప్రింట్ కావాలంటే మెథడ్ డిస్ప్లే అని కాల్ చేయాలి. ఎందులో ఏ పర్సన్కి ఆ పర్సన్కి కాల్ చేయాలి. డిస్ప్లే s1 డాట్ డిస్ప్లే అని ప్రింట్ చేయాలి. s డాట్ డిస్ప్లే s డాట్ s1 డాట్ డిస్ప్లే. అంతే. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఏమేమి వస్తాయి. కన్సోల్లో హరీష్కి 21 ఏజ్, నితిన్కి 0 అని వచ్చింది. మనం ప్రింటింగ్ 0 అని ప్రింట్ చేసినట్టున్నాం, అందుకే 0 వచ్చింది. s1 అని s1 అని మనం ఇనిషియలైజ్ చేయాలి. s అని ఇనిషియలైజ్ చేసాం, సో అందుకే 0 వచ్చింది. సో ఇక్కడ మనకి 21 గ్యాప్ లేదు కదా, గ్యాప్ ఇద్దాం. ఇప్పుడు గ్యాప్ వస్తుంది చూడండి. సో ఇన్స్టెన్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నా. అంతే. మనము ఏ పర్సన్కి ఆ పర్సన్కి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. నెక్స్ట్ ఏంటి, మనకి స్టాటిక్ వేరియబుల్ ఉంది, అది కూడా చూద్దాం. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏం చెప్పా, ఒకటే కాలేజ్ నేము కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కామన్గా ఉంటుందని చెప్పా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం వేరియబుల్స్ అనే క్లాస్ మెథడ్లో స్టాటిక్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నాం. స్టాటిక్ మనం కాలేజ్ నేమ్ స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ కాలేజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ టైప్ కాబట్టి డబుల్ కోడ్లో తీసుకోండి. అవంతి
డిగ్రీ కాలేజ్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు హరీష్కి ఏమొస్తుంది, నితిన్కి ఏమొస్తుంది అన్నది. నేను ఏం చెప్పా, ఒక కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ నేమ్ అనేది సేమ్. ఒకసారి మనం స్టాటిక్ అనే వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నామంటే నితిన్కి హరీష్కి సేమ్ కాలేజ్ నేమ్ వస్తుంది. చూడండి, నేను ఇక్కడ రూల్ నెంబర్ చేంజ్ చేయలేదు, సో ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మనకి కన్సోల్ ఏమొచ్చింది చూడండి. నేమ్ హరీష్, రూల్ నెంబర్ 21, కాలేజ్ నేమ్ అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సేమ్ నితిన్ కూడా అదే కాలేజ్, రూల్ నెంబర్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం అర్థం కావాలంటే, మనం ఒకసారి ఇనిషియలైజ్ చేసుకున్నామంటే స్టాటిక్ వేరియబుల్ని మనకి ఏ క్లాస్కి అయితే ఏ ఆబ్జెక్ట్కి అయితే మనకి కావాలనుకుంటే ఆ ఆబ్జెక్ట్కి మనకి అవంతి డిగ్రీ పీజీ కాలేజ్ అని ఆ స్టూడెంట్స్కి ప్రింట్ అవుతుంది. సేమ్ కాలేజ్ కాబట్టి మనం ఒకటేసారి మెథడ్ రాసుకున్నాం. అంతే ఫ్రెండ్స్. స్టాటిక్ ఇన్స్టెన్స్ లోకల్ వేరియబుల్స్ అంటే ఇంతే. పారామీటర్స్ ఉన్నది, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి, లేదంటే అర్థం కాకపోతే ఎక్కడైతే అర్థం కాలేదో ఆ టాపిక్ చెప్పండి. నేను వేరే ఎగ్జాంపుల్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీరు చూసి వదిలేయడం కాదు, కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు దాంతో కొంచెం మోటివేషన్ వస్తుంది క్లాసెస్ చేయాలని. లేదంటే మీరు వింటున్నారా వింటలేరా అనేది అర్థం కాదు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఏది అర్థం కాకపోతే అది నేను వేరే ఎగ్జాంపుల్తో పక్కా చెప్తా. ఓకే, బాయ్.